వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. సీఎం చంద్రబాబు నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో పార్టీ ముఖ్య నేతలు, పొలిట్ బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరగనుంది. త్వరలో టీడీపీ రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరోలో మార్పులు జరిగే అవకాశం ఉండగా రాష్ట్ర కమిటీకి ముందు జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ముగ్గురు సభ్యులతో జిల్లా కమిటీలు వేసే ఛాన్స్ ఉంది. కొందరు ఎమ్మెల్యేలు వరుస వివాదాలు ఇరుక్కోవడంతో ఇవాళ జరిగే సమావేశంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్ లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి అడ్వైజరీ కమిటీకి సైతం టీపీసీసీ ఆహ్వానం పంపినట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న 7 అంశాలపై కమిటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయాలపై చర్చలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాహనాలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇందుకోసం వాహనదారులు అధిక రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ ఎన్సీఆర్లో ఈ నిర్ణయం వర్తించదు. ఇక్కడ 15 సంవత్సరాల వయసు గల వాహనాలను నడపడంపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతుంది. కొత్త నియమాల ప్రకారం 20 ఏళ్లు దాటి పాత వాహనాలకు ఆర్సీ రెన్యువల్ ఫీజులను కేంద్ర ప్రభుత్వం గతంలో పోల్చితే రెట్టింపు చేసింది. సురవరం సుధాకర్ రెడ్డి నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పాటుపడిన నాయకుడు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణం బాధాకరమన్నారు. అందరితో కలిసిమెలిసి ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని బండి సంజయ్ కొనియాడారు. తెలంగాణకు చెందిన సురవరం సుధాకర్ రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం గొప్ప విషయమన్నారు. రష్యా ఉక్రెయిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2 దేశాల మధ్య శాంతి ప్రయత్నాలపై 2 వారాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో పుతిన్, జెలెన్స్కీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టమైన పని అంటూ చెప్పుకొచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ముందుగా కలుస్తారో లేదో చూడాలనుకుంటున్నాను. పుతిన్, జెలెన్స్కీలతో సమావేశం ఏర్పాటు చేయడం నూనె, వెనిగర్ను కలపడం లాంటి కష్టమైన ప్రక్రియ. వాళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉందన్నారు. చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ టిక్ టాక్, ఈ కామర్స్ సంస్థలు అలీ ఎక్స్ప్రెస్, షీన్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేశారన్న వార్తలు వెల్లువెత్తగా సోషల్ మీడియా సహా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లోనూ దీనికి సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చింది. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని తెలిపింది. ఇందులో ఎటువంటి నిజం లేదని, వాటిని విశ్వసించవద్దని సూచించింది. వాటిపై నిషేధాన్ని ఎత్తివేసే పరిస్థితి వస్తే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొంది. పెన్షన్లు తొలగిస్తున్నట్టు వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించబోమని మంత్రి స్పష్టం చేశారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది జూలై నుంచి 65.18 లక్షల మందికి ప్రతి నెల 2,700 కోట్లను పెన్షన్ల రూపంలో పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ల జాబితా సవరించబడినప్పటికీ వికలాంగుల పెన్షన్లకు అనర్హంగా తేలిన వారిలో 20,000 మందికి వృద్ధాప్య, వితంతు పెన్షన్ల వంటి ఇతర పథకాల కింద పెన్షన్లు పొడిగించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలను రక్షణ మంత్రి రాజ్నాథ్ ధీటుగా బదిలిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది. 2 దేశాలు ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందాయని, ఒక దేశం మంచి విధానాలు, ముందు చూపు, కష్టించే తత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచుకోగా మరో దేశం అప్పటి నుంచి ఇప్పటికీ చెత్తగానే మిగిలిపోయిందని, అది వాళ్ల సొంత వైఫల్యమని తెలిపారు. మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళిగం అధ్యక్షుడు నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత నటుడు శరత్ కుమార్ రియాక్ట్ అయ్యారు. సిద్ధాంతపరంగా విజయ్ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితో పలికారు. మిస్టర్ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోడీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా ప్యాసిజం అంటే ఏమిటో తెలుసుకొని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితో పలికారు. ఆపై అన్నాడీఎంకే నేతలు కూడా ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్, జయలలితలు కాలేరని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక 10వ వార్డులో కొత్తగా నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ పరిశీలించిన తర్వాత స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అలాగే ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. వర్చువల్ గా ప్రతినిధులతో వివిధ అంశాలపై చర్చించనున్నారు.
జమ్మూ కాశ్మీర్లో నిషేధిత జమాతే ఇస్లామీతో సంబంధం ఉన్న 215 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. 2019లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జమాత్ నిషేధించిన తర్వాత పాఠశాల నిర్వహణ కమిటీలు లేకపోవడంతో ఈ పాఠశాలలు రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆ విద్యార్థుల విద్యను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పాఠశాల నిర్వహణ జిల్లా న్యాయాధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీవారి దర్శనం టికెట్లు, వసతి గదులు, ఇతర ఆర్జిత సేవల టికెట్ల బుకింగ్లో ఆన్లైన్ మోసాలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి టీటీడీ రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా తిరుమల కొండపై సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది. ఆన్లైన్ మోసాలను ఎదుర్కొని భక్తులను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం కాగా, నకిలీ దర్శన టికెట్లు, శ్రీవారి సేవ, దాతల పాస్లు, వసతి గదులు, లడ్డూ ప్రసాదం పేరుతో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంది. తాము టీటీడీ అధికారులమని చెప్పుకుంటూ భక్తులను మోసగించిన కేసులు కూడా గతంలో అనేకం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.